మీ లైఫ్లో థ్యాంక్ యూ జీసస్ అన్న మాట ఉందా? చూసి దేవుడు వాగ్దానం చేసినప్పుడు కూడా అపవాది పొంచి ఉంటాడు. వాడు నాశనం చేయాలని, దాడి చేయాలని, పాడు చేయాలని, దొంగిలించుకోవాలని. హీఈస్ ద జాన్ 10:10 చదివితే వాడు దొంగ, నాశనం చేసేవాడు, హంతకుడు, నాశనం చేసేవాడు అంట. ఈ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. కానీ దేవుడు దేనికి వచ్చాడంట? సమృద్ధి జీవాన్ని ఇస్తానికి వచ్చాడంట. యేసు ఈ లోకంలోకి వచ్చిన సమృద్ధి జీవాన్ని, అబండెంట్ లైఫ్. నీ జీవితము దీవించబడాలి, నీ ఆత్మ వర్ధిల్లాలి, నీ జీవిత విధానము వర్ధిల్లాలి, నీ బ్రతుకు వర్ధిల్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉన్నారు? దేవుని కొరకు మీరు బ్రతుకుతంలో ఇసిగిపోతున్నారు, అలసిపోతున్నారు? ఎంతకాలం దేవుని ముందు ఇంత సరిగా ఉండాలి? ఉన్నా కూడా ఏం ప్రయోజనం ఉంది? దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం జరిగించాడు? హోల్డ్ ఆన్. ఈ క్రిస్మస్ సీజన్లో వీ కెన్ సీ జకరియా, ఎలిజబెత్ వారు